హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ముక్కలు కట్ చేశానండి, టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి, కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఉంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేసుకుందాం. కాస్త సాల్ట్. ఆనియన్స్ అయితే వేగినాయండి. టమాటా ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు బంగాళదుంపలు ముక్కలు కట్ చేసాం కదా, వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. కర్రీ ఎంత అయిపోతుందో చూద్దామండి. అంత దగ్గర పడిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కాస్త కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి. ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరలా సరిపోలేదు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కాస్త వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఇదంతా ఉడకనిద్దాం. కర్రీ అంతా మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. కర్రీ అంతా దగ్గర పడిపోయిందండి. కాస్త మనం జీరా పౌడర్ వేసుకొని కలుపుకుందామండి. ఈ జీరా పౌడర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.